పాండ్రి పాండ్రి గియ్యాలైతే బంపర్ అంటే బంపర్ ఆఫరు. గదే తాటికాయలతోని మంచిగా బూరెలొండుకుందాం. మన దిక్కు శానా తక్కువ గానీ, ఆంధ్ర దిక్కైతే సూపర్ ఫేమస్ అన్నట్టు. శానా రుషుంటాయంట. ఎట్లా వండుకుందామో చూద్దాం పాండ్రి. ఇగ ముందుగాల ఒక గిలాస బియ్యం కడిగి నానబెట్టుకొని ఒక 2, 3 గంటల తర్వాత ఇట్లా ఆరబోసుకోర్రి. గిది ఆరేలోపు ఇంకొక పెద్ద పొనుంది చూపిస్తా పాండ్రి. ఇగ మంచిగా తాటి ముంజ తీసుకొని పండుంటది గదా! అది ఇట్లా ఒలుసుకున్నారనుకోండి, ఇట్లా ఒలుస్తుంటేనే పండు వాసనైతే ఇల్లంతా అదిరిపోతదన్నట్టు. దాన్ని జర్రంతా నీళ్ళ బొట్టేసుకొని ఇట్లా జల్లెడతోని ఏసుకుర్రనుకోర్రి, మంచిగా ఇట్లా గువ్వమెత్తది. ఒక గంట సేపు పడతది తియ్యుర్రి గానీ. తర్వాత మంచిగా నానతాయి గదా! బియ్యం గూడా ఆరినాయి గదా! అవి ఒక మిక్సీ పట్టుకోర్రి. బెల్లం గూడా కోరి పక్కన పెట్టుకోర్రి. ఇగ గిది గోలిచ్చుకోనీకైతే మనం రాజా లైట్ రిఫైన్డ్ సన్‌ఫ్లవర్ ఆయిల్ వాడుతున్నాం. ఎందుకంటే ఇందులో రిచ్ ఇన్ ఈ విటమిన్ ఉందన్నట్టు. మంచిగా బియ్యం పిండి కూడా ఇట్లా రవ్వ రవ్వ పట్టుకున్నాం గదా! అందులో బియ్యం పిండి ఇంకా బెల్లము ఏసుకొని మంచిగా ఇట్లా కలుపుకోవాలన్నట్టు. ఇట్లా కన్సిస్టెన్సీ కనిపిస్తుంది గదా! గట్లా కలుపుకోవాలి. తర్వాత నూనె మంచిగా ఆగిన తర్వాత మీడియం షేక పెట్టుకొని ఇట్లా చిన్న చిన్న బజ్జీల్లాగా ఏసుకుర్రనుకోండి. ఇగ ఇవి తాటి బజ్జీలు, తాటి బూరెలు అంటారు. మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటాయి. మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి.